వెళ్తున్నారు. కేసుల్లో ఉన్నోళ్ళు, జైల్లో ఉండొచ్చిన వాళ్ళు అధికార పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళకి మన మాటలు రుచించవండి. వాళ్ళు ఏంటంటే ఈ ఈ రకంగా మాట్లాడటమే, వాళ్ళు ప్లేయింగ్ టు ది గ్యాలరీస్ అని ఇందాక లక్ష్మీనారాయణ గారు అన్నట్టు పోలరైజ్ చేయటానికి, వాళ్ళ క్యాడర్స్ ని పోలరైజ్ చేయటానికి, వాళ్ళ వర్గాల్ని పోలరైజ్ చేయటానికి ఇదొక పద్ధతి అనమాట. ఈ రకంగా వాడతారు. గట్టిగా మాట్లాడాడు మా నాయకుడు అని. అయితే ఇందులో సరే పోలీసుల ప్రతిష్ట బలవటం, పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతింటం ఇవన్నీ జరుగుతుంది. పాపం యంగ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన కూడా రెస్పాండ్ అయ్యాడు. అయితే ఏంటంటే సంస్థాగతంగా ఇందాక లక్ష్మణ్ గారు అన్నట్టు క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ఇలాంటి విషయాల్లో గట్టిగా చేయాలి. తర్వాత అవసరమైతే దానికి చట్టపరంగా కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి, యాక్షన్ తీసుకోవాలి. అదొకటి. అది ఈ ప్రభుత్వాలు ఎంతవరకు చేస్తాయో చూద్దాం. కాకపోతే ఏంటంటే ఈ రకమైన కాంట్రవర్సీయే ఇవి రాజకీయ నాయకులకు కావాలి. వాళ్ళు ఏం పని చేయక్కర్లా. ఇప్పుడు ఛానల్స్ అన్ని బిజీగా ఉంటాయి అనమాట ఈ కాంట్రవర్సీతో. బట్ చీఫ్ మినిస్టర్స్ కానీ వాళ్ళ క్యాడర్స్ కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విషయాల మీద, దాని మీదనే మొత్తం ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళ దోపిడీని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఈ రోజున చూసుకుంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కానీ, ఒక ఎంఆర్ఓ పోస్టింగ్ కానీ లోకల్ ఎమ్మెల్యే చెప్పందే జరగని పరిస్థితి ఉంది ఈ రోజున. ఇది ఈయన చంద్రబాబు నాయుడు కాలంలోనే కాదు, ఇప్పుడు కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా అదే జరిగింది. అవును. ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పినట్టే. ఇప్పుడు మనం వెళ్ళి చూసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సీఎం, ఎమ్మెల్యేనే కలెక్టర్, ఎమ్మెల్యేనే ఎస్పీ. ఈ రకంగా పాలన సాగుతుంది. ఇప్పుడు వీళ్ళెవరండి మనకి నేతలు? ఇప్పుడు ఇందులో ఎవరు గొప్పవాళ్ళు? అవునండి, ఇద్దరు దొందుకు. ఈ దొందుకు కూడా ఆధారం ఏంటంటే వీళ్ళు చేసే రాజకీయం ఏంటంటే, రాజకీయంగా ఎమ్మెల్యేలు ఆ ప్రాంతంలో ప్రజల సంపదని దోచుకుని చట్టాలన్నీ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని అక్రమాలు చేస్తూ ఎలక్షన్ లో ఎంతైతే ఒక 100 కోట్లు కనుక ఖర్చు పెట్టుంటే, 50 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ 50 కోట్ల సంపాదన తిరిగి సంపాదించుకొని మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కి 40-50 కోట్లు పోగు చేసి మళ్ళీ కావాలి. ఇప్పుడు జేడి లక్ష్మణ్ గారు ఆయన కష్టపడి మంది కంటెస్ట్ చేశారు. జేడి లక్ష్మణ్ గారు రాజకీయాల్లో రానివ్వడు. ఆయన వస్తే గనక వీళ్ళకి నష్టం. అందుకని చెప్పి ఏ రకమైన ఫాల్స్ హామీలు ఇచ్చి, బోటక హామీలు ఇచ్చి మళ్ళీ వీళ్ళ పార్టీలు గెలవాలని చూస్తాయి. ఇందులో కూడా ఏంటి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కుల ఆధారిత పార్టీలే ఉన్నాయి. ఈ రోజు కులమే బేస్. ఇప్పుడు కమ్మ కులానికి చెందినటువంటి టీడీపీ, రెడ్డి కులానికి చెందినటువంటి వైసీపీ వీళ్ళే వెళ్తారు. వాళ్ళ సామాజిక వర్గం ఎంత ఉందండి ఈ రోజున? రెడ్లు మన జగన్మోహన్ రెడ్డి సర్వే చేసి రిపోర్ట్ బయట పెట్టలేదు, దాచుకున్నారు. ఆ రిపోర్ట్ కొంచెం బయటకు వచ్చింది. వాళ్ళు ఉన్నది 20 లక్షల మంది రెడ్లు ఈ రోజు రాష్ట్రంలో ఉంది. కానీ ఇప్పటి వరకు 658 మంది ఎమ్మెల్యేలు అయ్యారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. అదే కమ్మలు ఉన్నది కేవలం 14 లక్షలే. కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు? 459 మంది అయ్యారు. వాళ్ళకన్నా ఎక్కువ ఉన్న కాపులు 41 లక్షలు ఉంటే కేవలం 314 అయ్యారు. తూర్పు కాపులు ఉన్నారు, వాళ్ళు ఒక 80 లక్షలు అయ్యారు. అంటే తూర్పు కాపులు ఒక 16 లక్షలు ప్లస్ 41 కాపులు కలుపుకుంటే 56 లక్షల పాపులేషన్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. వీళ్లలో 1/3 కూడా లేని కాపుల్లో 1/3 కూడా లేని రెడ్లు, 4/4 కూడా లేని కమ్మలు రాజ్యాన్ని వెళ్తున్నారు. సరే బీసీల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. 2,223 లక్షల మంది బీసీలు ఉంటే ఇప్పటి వరకు అయింది కేవలం 459 ఎమ్మెల్యేలు. అందుకే నేను అనేది ఏంటంటే ఇది కుల ప్రస్తావన ఎందుకు ఇచ్చారని మీరు అనొచ్చు. ఇక్కడ కుల పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుల అధినాయకుడిని కాపాడుకోవటమే తెల్లారి పార్టీకి రోజు చేసే పని. ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉంటే ఆ వర్గాలే అధికారులుగా ఉంటారు ఎక్కువ. కంప్లీట్ చేస్తాను. వీళ్ళకి పటిష్టమైనటువంటి ప్రచార సాధనాలు, ప్రసార సాధనాలు, టీవీ ఛానళ్లు, పేపర్లు, మేధావులు, నినాదాలు తయారు చేసేవాళ్ళు, సోషల్ మీడియా చేసేవాళ్ళు, ఇట్లా మన మనసులు మొత్తాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అనగానే దాన్ని ఒక పెద్ద తీవ్రమైన చర్చలు చెప్తారు. ఏది? రెడ్డి వ్యతిరేక శక్తులు. రేపొద్దున చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కమ్మ వ్యతిరేక శక్తులు చేస్తారు. మన మధ్యలో మిగిలిన వాళ్ళందరూ ఆటలు ఆరించుకుంటున్నాయి. ఈ రోజున ఏంటంటే ఇదంతా పోలరైజేషన్ టాక్టిక్ అండి. చట్టాన్ని వీళ్లే అసలు ప్రజాస్వామ్యానికి చేటైన వ్యక్తులు వీళ్లే. ఇప్పుడు ఈ రోజున మన జేడి లక్ష్మణ్ గారి చేతిలోనే ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు, కేసులకు వెళ్ళాడు, ఇంతవరకు 16 నెలలు జైల్లో ఉన్నాడు. కానీ ఈ కోర్టులే
ఏం చేయవండి, 5 సంవత్సరాలు హాయిగా చీఫ్ మినిస్టర్ అయిపోయాడు ఆయన. ఇక్కడ నేను మీ మాట కొట్టి అడ్డొస్తున్నాను. ఆయనకి పూర్ణచంద్ర గారు, చట్టం అంటే భయం ఎందుకు ఉంటదండి? యా. చట్టం అంటే భయం ఉండదు. చట్టాన్ని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు, ఈ పోలీసులను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు, అవును, ఈ కోర్టులను ఎలా డీల్ చేయాలో ఇక్కడ ఒక విషయం మీడియాను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. ఈ దృష్టితో ఈ రోజున పాలన సాగుతుంది. ఒక ఆయనేమో డైరెక్ట్ మాట్లాడతాడు, ఇంకో ఆయన మెత్తగా మాట్లాడతాడు, లేదా మాట్లాడిస్తారు. ఈ స్ట్రాటజీస్ డిఫరెంట్ ఉంటాయి. కానీ ఈ రోజున ప్రజల్ని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్ని, పేదల్ని తీవ్రంగా అణిచేస్తూ దోచేస్తూ వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఏంటి టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇది ఒక చిన్న దృష్టాంతం అంతే. ఒక మాట, పాపం సబ్ ఇన్స్పెక్టర్ ఈ రోజు ఓపెన్ గా అయ్యాడు. ఆయనకి రేపొద్దున ప్రభుత్వం మారితే ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారి పరిస్థితి ఏంటి సార్? దిక్కేంటి చెప్పండి. గతంలో మనం చూసాం, ఒక డీజీపీ పోస్టింగ్ 2 వారాలు ఉంటే